హలో అండి, బాగున్నారు కదా? నేనైతే బాగున్నాను. అండ్ అలాగే మీ అందరూ కూడా బాగుండాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు అయితే ఈవినింగ్ బ్లాగ్ అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇదైతే వినాయక చవితి ముందు రోజు అనమాట. చెప్పాను కదా లాస్ట్ వీడియోలో కొన్ని పాత వీడియోస్ ఉన్నాయి. ఒక 4 or 5 అలా అవుతాయేమో, లేదా ఒక 3 or 2 ఉంటాయేమో. సో వాటిని నేను అప్లోడ్ చేసిన తర్వాత కొన్ని రోజులు గ్యాప్ అయితే వచ్చేస్తుంది. ఒక 2 months అలా వస్తుందేమో మేబీ. అంతవరకు పెద్దగా వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేను. ఎందుకు అనేది నేను చెప్పకపోయినా చాలామందికి నా వీడియోస్ చూసే వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది. అండ్ ఈ వీడియోలో ఇంకా నేను అవన్నీ వీడియోస్ షేర్ చేసిన తర్వాత ఎప్పుడైనా అప్పుడప్పుడు ఒకవేళ నాకు అవకాశం ఉండి నేను కనుక బయట వస్తే కనుక తప్పకుండా నేను అప్పుడు మీతో వీడియో షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా. ఇంకా అప్పటి వరకు వీడియోసే వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంక ఈరోజు వీడియోలో అయితే ఈవినింగ్ అండి. సో ఈవినింగ్ 4 నుంచి 6:30 వరకు నేను ఏమేమి చేసుకున్నాను, ఎలా చేసుకున్నాను, ఈరోజు ఒక విశేషం కూడా ఉందన్నమాట. సో ఆ విశేషం ఏంటి అనేది నేను మీ అందరితోనూ షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో. అందుకే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు వచ్చి ఈవినింగ్ 4 అలా అయిపోయిందండి. 4:30 దగ్గరగా ఉంది. 4:30కి ఇంకా రేపు వినాయక చవితి కాబట్టి నేను ముందు రోజు నుంచినే అన్ని పనులు ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఇంట్లో వర్క్ అంతా, ఎందుకంటే ఒకేసారి వర్క్ అంతా చేసుకోలేను కదా. సో అందుకని చెప్పేసి, అంటే ఒక్కరోజు చేసుకోలేను కదా, అన్నీ ముందు రోజే చేసుకుందాం అనుకుంటే కష్టమైపోతుందని చెప్పేసి ఒక 3 days ముందు నుంచి ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఇంట్లో ఇల్లు అంతా గూళ్ళు తుడవటం, మళ్ళీ ఇంట్లో టీవీలు కానీ సోఫా కానీ ఈ షోకేస్లు అవన్నీ క్లీన్ చేసుకోవటం, బొమ్మలన్నీ క్లీన్ చేసుకోవటం, అవన్నీ ఒకరోజు చేసుకున్నాను అనమాట. తర్వాత వంటింట్లో క్లీనింగ్ ఒకరోజంతా పట్టింది. అంటే నేను ఇంట్లో వర్క్ చేసుకుంటా ఆ పని కూడా చేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఒకే రోజు స్ట్రెయిన్ పెట్టుకోకూడదు కదా హెల్త్కి. సో అందుకని చెప్పేసి ఇంకా వంటింట్లో మనం మామూలుగా వాడుకునే సామాన్లు కాకుండా వాడుకోకుండా ఉంటాయి కదా. సో వాటన్నిటిని క్లీన్ చేసుకోవటానికి ఒక రోజంతా పట్టిందనమాట. ఇంట్లో వర్క్ కంప్లీట్ చేసుకుంటా, అంటే ఇంట్లో వర్క్ చేసుకుంటూ అది చేసుకోవటానికి. ఇంకా వచ్చి ఈరోజు ఇంట్లో అక్కలంతా శుభ్రంగా కడిగేసుకొని క్లీన్ చేసేసుకొని, తలుపులకి దాలబంద్రాలకి అంతా బొట్లు పెట్టేసుకొని కడిగేసుకొని, ఆ తర్వాత దేవుడి రూమ్ అంతా క్లీన్ చేసుకున్నాను. బొట్లు అయితే పెట్టుకున్నాను. అయితే విగ్రహాలు అయితే ఏమీ కడగలేదన్నమాట. ఎందుకంటే నేను ఈరోజు కడిగినా కూడా రేపటికి మళ్ళీ నల్లగా అయిపోతాయి. కడిగింది కూడా 2 days అవ్వలేదన్నమాట ఇంకా కడిగి కూడా. సో అందుకని చెప్పేసి ఎందుకులే అని చెప్పేసి కడగలేదన్నమాట. ఇంకా రేపు ఎలాగూ మార్నింగ్ కడుక్కుందాంలే అని చెప్పేసి, పండగ రోజు మార్నింగ్ కడిగితే కొంచెం నీట్గా ఉంటాయి కదా అని చెప్పేసి అలాగే పెట్టేశాను. ఇంకా ఈరోజైతే మార్నింగ్ దీపారాధన అయితే సింపుల్గా చేసేసుకున్నాను. ఇంకా యాజ్ యూజువల్ అనమాట. వంట చేసి ఇంకా పాపనైతే స్కూల్కి పంపించేసాను. టిఫిన్ ఇంకా భోజనాలు అంతా అయిపోయిన తర్వాత హౌస్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా ఈరోజైతే విశేషం ఉంది అని చెప్పాను కదా. సో దాన్ని కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను, అందుకే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఇప్పుడైతే 4:30 అయిపోయిందనమాట. ఇంకా బయటంతా చెత్త తోసి తర్వాత ఇంట్లో అంతా కూడా చెత్త తోసుకోవాలి. బయట అందరూ ఉన్నారు, అందరూ పనులంతా చేసేసుకొని బిజీగా అంతా వర్క్ అంతా ఫినిష్ చేసేసుకొని హ్యాపీగా కూర్చొని ఉన్నారు అన్నమాట. ఇంట్లో దగ్గర కొంతమంది అయితేని, అంటే వాళ్ళకి కొంచెం తొందరగా పని చేసుకొని, బట్ నేనైతే అన్నీ ఒకేసారి చేసుకోలేను, అండ్ అలాగని తొందరగా కూడా చేసుకోలేను కదా. సో నిదానంగా చేసుకుంటున్నాను. ఇలాంటప్పుడే అనమాట ఎవరైనా మనకు తోడుంటే ఒకరు బాగుండును ఆ పని చేసుకోవటానికి అని అనిపిస్తుంది. కాకపోతే ఎవరినైనా మనిషినైనా కొంచెం సపోర్ట్కి పెట్టుకుందాము కొన్ని రోజులు అని చెప్పి అనుకున్నాను ఫస్ట్ అయితే నేను. బట్ ఇప్పుడు ఏంటంటే మాకు కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట ఫైనాన్షియల్గా. సో ₹1 ఖర్చు పెట్టాలన్నా కూడా భయం వేస్తుంది. అంత కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకంటే మా ఆయనకి ఆటోలో కూడా పెద్దగా ఏం జరగట్లేదు. అవి ఇంకా ఆయన గోడౌన్కి వెళ్తే శాలరీ వస్తుంది కదా. సో దాంతో అలా సరిపోతుందన్నమాట. సో అందుకని చెప్పేసి ఎందుకులే మనుషులను పెట్టుకోవటం, వీలైనంత వరకు నేనే చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను. సో అందుకని చెప్పేసి వీలైనంత వరకు చిన్నగా అయినా ఒక
2 అవర్స్ పని చేస్తే ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా అయితే బాగా రెస్ట్ తీసుకోవాలి ఈ టైంలో అని చెప్పి డాక్టర్ చెప్తారు. బట్ మన ఆరోగ్య పరిస్థితిని బట్టి మనం రెస్ట్ కావాలా వద్దా అనేది డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. సో నాకైతే కొంచెం హెల్త్ బాగానే ఉంది కాబట్టి నాకైతే రెస్ట్ అవసరం లేదేమో అనిపించింది. సో అందుకని చెప్పి నేను పెద్దగా రెస్ట్ ఏం తీసుకోలేదు. ఇంకా నేను బయటంతా చేతతో వేస్తే ఇంకా బయట వాళ్ళు కూర్చోండే వాళ్ళు పలకరిస్తున్నారనమాట. ఏం బే పనంతా అయిపోయిందా, కొంచెం నిదానంగా చేసుకో, నువ్వు ఎందుకు ఆవేశపడద్దు, సింపుల్గానే చేసుకో అట్లా అని చెప్పేసి. మామూలుగానే నేను సింపుల్గానే చేసుకుంటాను, మరీ గ్రాండ్గా సపరేట్గా అలా ఏం చేయను, సింపుల్గానే చేసుకుంటాను. సో అదే చెప్తున్నారనమాట, నువ్వు ఇంకా సింపుల్గానే చేసుకో ఈసారి, ఏం పర్లేదు అట్లా అని చెప్పేసి. సో నేను అలాగే చేసుకుంటున్నాను అని కూడా చెప్తున్నాను. ఆ తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. మామూలుగా అయితే ముందైతే నేను అంటే ఫస్ట్ తెలియనప్పుడు ఏంటంటే ఇంట్లో అంతా నీట్గా చెత్త తోసుకుంటూ వచ్చేసి ఆ తర్వాత బయట తోసేదాన్ని. బట్ నేను టీవీలో చూశానమాట, ఆయన పేరైతే నాకు తెలియదు కానీ ఎవరో సిద్ధాంతి, ఫేమస్సే అనుకుంటా ఆయన, బాగా ఎప్పుడు టీవీలో వస్తూ ఉంటారు. సో ఆయన వచ్చి సాయంత్రం దీపారాధన చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు చెప్తూ ఉన్నారనమాట. నేను వచ్చే వేళకి అది ఫినిష్ అయిపోయి ఉంది. కాకపోతే ఎవరో డౌట్ అడిగారు చెత్త తోసేదానికి సంబంధించి, ఇండ్లలో బయట ఎలా తోయాలి, మార్నింగ్ అయితే ఎలా తోసుకొని రావాలి, ఈవినింగ్ అయితే ఎలా తోయాలి అని చెప్పి అడుగుతూ ఉన్నారనమాట. క్వశ్చన్ అడిగారు, ధర్మ సందేహాలు ఏదో సంథింగ్. దాంట్లో ఆయన చెప్పారు, సాయంత్రం వేళలో అందరూ చేసే తప్పు ఒకటి ఉంది, ఇంట్లో నుంచి బయటకి చెత్త తోసుకుంటూ ఫస్ట్ ఇంట్లో తోసేసి తర్వాత వచ్చి బయట తోస్తూ ఉంటారు. బట్ అది తప్పు, అలా చేయకూడదు. ఫస్ట్ బయట చెత్త అంతా తోసేసిన తర్వాతే ఇంట్లో చెత్త తోసుకోవాలి అని చెప్పారు. సో ఎందుకు అంటే సాయంత్రం మార్నింగ్ అయితే ఇంట్లో నుంచి తోసుకుంటూ బయట రావాలంట. ఎందుకంటే దరిద్ర లక్ష్మి ఒకవేళ ఉంటే ఇంట్లో నుంచి బయటకు తోసుకుంటూ వచ్చి బయటకే తోసేయాలన్నమాట. దరిద్రలక్ష్మిని వెళ్ళిపోమ్మని ఆహ్వానిస్తాం కాబట్టి. అయితే సాయంత్రం అయితే లక్ష్మీదేవిని మనం ఇంట్లోకి ఆహ్వానిస్తాం కాబట్టి ముందుగా బయట నుంచి తోసేసుకొని ఇంట్లోకి తర్వాత తోసుకుంటూ వెళ్ళాలి అని చెప్పారు. అంటే మార్నింగ్ అయితే లోపల నుంచి బయటకంతా తోసుకొని వచ్చేయాలన్నమాట. ఈవినింగ్ అయితే లోపల నుంచి బయట నుంచి లోపలికి తోసుకుంటూ వెళ్ళాలి. వెళ్ళి ఆ తర్వాత ఆ చెత్తనంతా తీసి డస్ట్బిన్లో వేసుకోవాలి. మామూలుగా అయితే నేను మార్నింగ్ అయితే రూమ్లో నుంచి చెత్త తోసుకొని వచ్చి వంట రూమ్లో కూడాను బయటకు తోసుకొని ఆ తర్వాత అయితే ఎత్తి వేసేదాన్ని డస్ట్బిన్లో. ఈవినింగ్ అయితే మొత్తం చెత్త అంతా మాకు వంట రూమ్ చివరి కాబట్టి వంట రూమ్లోకి తోసుకొని వచ్చి వంట రూమ్లో తీసేసేదాన్ని. సో అప్పటి నుంచి నేను ఇలా చేస్తున్నాను. సో నాకు తెలియదు అంతవరకు. సో ఆయన చెప్పారనమాట. సో అలా చేయటం వల్ల కూడా మాకు కొంచెం ఇంట్లో కానీ మనశ్శాంతికి సంబంధించి కానీ ఫైనాన్షియల్గా కానీ కొంచెం తేడా అనేది కనిపించింది. ఎందుకంటే ప్రతిదీ మనకు పాజిటివ్గానే ఉంటుంది, వాళ్ళు చెప్పేవి సక్రమంగా పాటిస్తే అనేది నాకు అర్థమైందనమాట. సో అందుకని చెప్తున్నాను, ఎవరైనా అలా చేస్తూ ఉన్నట్లయితే కనుక ఇలా మార్చుకొని చేస్తూ ఉండండి, కొన్ని రోజులు ట్రై చేయండి, ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది అనేది నేను చెప్తున్నాను. ఎందుకంటే నాకు చేసిన తర్వాత మార్పు అనేది వచ్చింది కాబట్టి చెప్తున్నాను అనమాట. సో అది ఇంకా తర్వాత నేను బయటంతా చెత్త దోసేసిన తర్వాత ఇంకా ఇంట్లో కూడా నీట్గా రూమ్లోంచి వంటగదిలోకి తర్వాత ముందర వరండాలు కొంచెం ఉంది కదా, సో అదంతా కూడా తోసేసి డస్ట్బిన్లో వేసేసుకున్న తర్వాత మళ్ళీ పోయి నీట్గా చేతులు కాళ్ళు కడుక్కొచ్చేసాను. ఎందుకంటే ఎంత స్నానం చేసినాను మళ్ళీ పరక ముట్టుకున్నాను కదా, అలాగే దేవుడి రూమ్లోకి వెళ్ళలేం కదా. సో అందుకని చెప్పేసి ఇంకా తర్వాత ఈవినింగ్ దీపారాధన కోసం మామూలుగా అయితే చెట్లో పూలు ఉన్నాయన్నమాట. ఆ పూలు మార్నింగ్ కోసి దేవుడికి పెట్టేశాను. ఈరోజు ఇంకా ఈవినింగ్ దీపారాధన కోసం పూలు అయితే ఎలాగా అనుకున్నాను. ఇంక ఈలోపు ఆయన వచ్చారనమాట. మా వీధిలో ఎప్పుడు అమ్ముతారులేండి ఒక ఆయన. సో ఆయన అయితే వచ్చారు. ఏమంటే ఆయన లేట్గా వచ్చారనమాట. ఈరోజు మార్నింగ్ కనుక వచ్చిందంటే నేను మార్నింగ్ కూడా అవి పెట్టి పూజ చేసేదాన్ని. నాకు ఎప్పుడు నేను ఎక్కువగా రెడీ అవటం కన్నా నాకు దేవుడి రూములో కలకల్లాడుతూ ఉండాలన్నమాట. దేవుడు ఫోటోలు ఎప్పుడు వాడిపోయినట్టుగా కనిపించకూడదు.
అలాగని నల్లగా అయిపోయినట్టు కూడా కనిపించకూడదు అనుకుంటాను. బట్ ఒక్కరోజు కూడా తెల్లగా ఉండదన్నమాట, నల్లగా అయిపోతూ ఉంటాయి ఎందుకో విగ్రహాలు. అది నాకు చాలా మైనస్ పాయింట్. సో ప్రతిరోజు విగ్రహాలు కూడా కడగాలంటే నాకు చాలా కష్టమైపోతుంది. సో చూడాలి ఎలా అవుతుందో ఏమో. ఇంకా నాకు ఎలాగో గ్యాప్ వచ్చేస్తుంది కాబట్టి వచ్చిన తర్వాత ఎలా ఉంటాయేమో అసలు అర్థం కావట్లేదు. చూసుకోవాలి మా ఆయన ఏం చేస్తాడు ఏంటి అని. ఇంకా ఆ తర్వాత ఏమో విగ్రహాలు అలాగే పెట్టేశాను, రేపు కడుక్కుందాంలే అని చెప్పాను కదా. తర్వాత పూలన్నీ పెట్టేసుకొని దీపారాధన అయితే చేసుకుంటున్నాను. మార్నింగ్ దీపారాధన చేసిన తర్వాత అన్నీ తీసేసి శుభ్రం చేసేసుకొని ఈవినింగ్ దీపారాధన చేసుకుంటున్నాను. అండ్ కొంతమందికి వచ్చే డౌట్ ఏంటంటే ఈవినింగ్ దీపారాధన చేసినప్పుడు మార్నింగ్ పెట్టిన పూలన్నీ తీసేయాలా అలాగే ఉంచాలా అని చెప్పేసి. నాకు తెలిసినంత వరకు మార్నింగ్ పెట్టిన పూలు అయితే తీసేయాలన్నమాట. నైవేద్యం కానీ పూలు కానీ అన్నీ తీసేసి ఈవినింగ్ దీపారాధన చేసేటప్పుడు ఫ్రెష్గా పూలు పెట్టుకోవాలి. పూలు పెట్టుకొని ఆ తర్వాతే దీపారాధన అనేది చేసుకోవాలి. ఒకవేళ పూలు ఏవి లేకపోతే మాస్పత్రి ఉంటుంది కదా, పత్రిలు, వాటినైనా ఉపయోగించి అంటే స్వామివార్లకి ఫోటోలకు కానీ సమర్పించి ఆ తర్వాత అయినా పూజ చేసుకోవాలి. ఉట్టిగా పూలు లేకుండా అయితే పూజ చేయకూడదు అని చెప్తారు పెద్దలు, అది గమనించుకోవాలి. పత్రులు ఏవైనా సరే మనం స్వామివార్లకి అమ్మవార్లకి సమర్పిస్తూ ఉంటాం కదా, సో మామిడాకైనా కూడా సరే పెట్టుకోవచ్చు, పెట్టుకొని పూజ అయితే చేసుకోవాలి. నాకు ఎలాగో ఇక్కడ పూలు ఉన్నాయి కాబట్టి నేను ఈవినింగ్ దీపారాధన కోసం పూలైతే యూజ్ చేసుకున్నాను. అందుకే దీపారాధన అయితే అలా సింపుల్గా చేసుకున్నాను అనమాట. మీలో ఎంతమంది ఇలా పూలు లేకుండా పూజ చేయకుండా పూలతోనో పత్రులతోనే దీపారాధన చేస్తారనేది నాతో కామెంట్లో చెప్పండి. ఇంకా ఈరోజు విశేషం అనేది ఉంది అని చెప్పాను కదా. సో అదేంటి అంటే నాకు ప్రతి సంవత్సరం ఒక అవ్వ పసుపు కుంకుమ తెచ్చిస్తుంది అని చెప్పాను కదా పండక్కి. సో ఈ సంవత్సరం కూడా అవ్వ వినాయక చవితికి పసుపు కుంకుమ అయితే తీసుకొచ్చారనమాట. అయితే ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా అవ్వ వచ్చి విడో అండి, అంటే హస్బెండ్ చనిపోయారు. సో అందుకని చెప్పేసి వాళ్ళ చెల్లెల కూతురుని తీసుకొచ్చారనమాట. నేను ఇవ్వకూడదు కదా అసలు, నువ్వు ఇద్దురా అని చెప్పేసి. సో తనని తీసుకొచ్చారు. ఆవిడేమో తీసుకొచ్చి నాకు ఇస్తున్నారు. మామూలుగా కడుపుతూ ఉంటే కొత్త గుడ్డలు పెట్టకూడదు, కొత్త గుడ్డలు కట్టుకోకూడదు అని చెప్తారు కదా. కాకపోతే అందుకని చెప్పేసి అవ్వ చీర అయితే తీసుకురాలేదు. కొంతమందికి డౌట్ వచ్చేస్తుంది, ఇదేంటిది పసుపు కుంకుమ అంటే పసుపు కుంకుమ గాజులు అన్నీ చీర రవిక అంతా తీసుకొస్తారు కదా, మరి వీళ్ళు ఎందుకు మీకు చీర తీసుకురాలేదు లేదా రవిక తీసుకురాలేదు అని చెప్పి అడుగుతారు. మినిమం రవికైనా తెస్తారు కదా, ఏమీ లేదే అని చెప్పి అడుగుతారేమో. సో అందుకని చెప్తున్నాను. అవి కడుపుతో ఉన్నప్పుడు అందులోనూ 5 months వరకు అయితే కొత్త గుడ్డలు వేసుకోవచ్చు, కొత్తవి ఏదైనా వాడచ్చు అంట. 5 months తర్వాత కొత్తవేవి వాడకూడదు అని చెప్తారు. సో అందువల్లే అవ్వ ఏమీ తీసుకురాలేదనమాట. పసుపు కుంకుమ గాజులు అన్నీ తీసుకొచ్చారు, ఒక్క రవిక బట్ట తప్ప. ఎందుకంటే పెట్టకూడదని చెప్పారు కదా, సో అందుకని తీసుకురాలేదనమాట. ఇంకా సరే అని చెప్పి వాళ్ళ ఇంటికి వచ్చారు. నేను ఈలోపు దీపారాధన అయితే చేసేసుకున్నాను. ఇంట్లో పని అంతా కూడా ఫినిష్ చేసుకొని నా పని నేను చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఈలోపు వీళ్ళు కూడా వచ్చేసారు. సో వీళ్ళు వస్తున్నారన్న విషయం నాకు తెలియదు అనమాట. తెలిసుంటే కనుక నేను ఇంకా నీట్గా రెడీ అయ్యి ఉండేదాన్నేమో. ఎందుకంటే పసుపు కుంకుమ ఇవ్వటానికి వస్తున్నారు కదా, సో తీసుకోవాలన్నా ఇవ్వాలన్నా అదృష్టం అనేది ఉండాలి. నాకు ఈ అదృష్టం ప్రతి సంవత్సరము వస్తుందిలేండి. దేనికైనా కూడా తీసుకోవాలన్నా కూడా అమ్మవారి లాగానే రెడీ అవ్వాలి, ఇవ్వాలి అనుకున్న అమ్మవారి లాగానే రెడీ అవ్వాలి అని చెప్తారు కదా పెద్దలు. సో అందుకని చెప్పేసి వీళ్ళు వస్తున్నారు అని కనుక నాకు ముందే తెలుసుంటే కనుక నేను నిజంగానే నీట్గా రెడీ అయ్యి ఉండేదాన్ని. కాకపోతే వాళ్ళు వస్తున్నారన్న విషయం నాకు తెలియదు అనమాట. జస్ట్ సింపుల్గా ఇంక ఇంట్లో పూజ చేసుకోవాలి, ఎలాగో ఇంకా పాపను కూడా తీసుకురావాలి కదా అని చెప్పేసి. యాక్చువల్గా ఈ చీర కూడా నేను మార్నింగ్ కట్టుకున్నాను అనమాట. వర్క్ ఉండి బయట వెళ్ళేసి వచ్చామన్నమాట. కొంచెం చిన్నగా హాస్పిటల్లోకి వెళ్ళేసి వచ్చాను వర్క్ ఉండటం వల్ల. సో మళ్ళీ ఎందుకులే, ఈరోజు కట్టుకునేదే కదా, మళ్ళీ ఎందుకు తీసేసి వేరేది కట్టుకోవటం, స్నానం చేసుకొని మళ్ళీ ఇదే కట్టుకోవడం అంటే ఈరోజు కట్టుకునింది తీసేస్తే రేపు కట్టుకోకూడదు, కానీ ఈరోజు కట్టుకునింది ఈరోజు కట్టుకొనొచ్చు అని చెప్తారు కదా. సో అందుకని గుడ్డలు ఏవైనా వేసుకుంటే ఈరోజు వేసుకొనొచ్చు అని చెప్తారు కదా. సో అలా నేను కట్టుకున్నాను అనమాట.
ఇంకా మా ఆయనకైతే చెప్పారంట వాళ్ళు, మేము రేపు వస్తామని చెప్పి. మా ఆయన అయితే చెప్పలేదు నాకు, ఆయన కూడా మర్చిపోయారంట. ఇంకా వీళ్ళు వస్తారని తెలిసింటే కనుక నేను వాళ్ళకి ఏదైనా స్వీట్ చేసి వంట అది చేసి పెట్టి భోజనం పెట్టి పంపించుండేదాన్ని. అది ఎంత టైం అయినా సరే. వచ్చింది వాళ్ళు ఈవినింగ్ అయినా కూడాను ఏదో నాకున్న దాంట్లో తృప్తిగా నాకు ఏదో ఒకటి చేసి పెట్టి భోజనం అది పెట్టి పంపిద్దామని అనుకున్నాను. బట్ ఇప్పుడు కూడా ఉండమని అడిగాను అనమాట. వాళ్ళైతే అసలు లేదమ్మా మాకు టైం అయిపోతుంది, మేము వెళ్ళాలి అని చెప్పేశారు. ఇంకా తప్పదు కదా అని చెప్పేసి ఇంకా తనైతే నాకు పసుపు కుంకుమ గాజులు అన్నీ ఒక్కటి లేదనుకుంటే ఒక్క రవికలు బట్ట తప్ప అన్నీ తీసుకొచ్చారు. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. నాకు ఇప్పుడు అనిపించింది, సో మన వాళ్ళు ఎంతమంది ఉన్నా చూడండి, అవ్వ మాకైతే నిజంగా వరుసకేమీ కాదు, తెలిసిన ఆవిడనమాట. సో తను నా కోసం ప్రతి సంవత్సరము తీసుకొస్తారు తన బిడ్డలా అనుకొని. సో అందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. అప్పుడు అనిపించింది, మన అనుకున్న వాళ్ళు ఎంత దూరంగా ఉన్నారు, పరాయి వాళ్ళు అనుకున్న వాళ్ళు మనకు ఎంత దగ్గరగా ఉన్నారో, ఎప్పటికైనా వీళ్ళే మనకి అన్నీ అని చెప్పి అనిపించింది అనమాట అప్పుడు. సో సరే ఉండని అనిపించింది. ఇంకా అవ్వ వాళ్ళు వచ్చారు, తీసుకొచ్చారు. ఇంకా మా ఆయన వాళ్ళ కోసం జ్యూస్ ఇస్తున్నారనమాట. వాళ్ళంతా ఎగతాళి చేస్తున్నారు వాళ్ళు వచ్చిన వాళ్ళు. అదేం బా నువ్వు ఇవ్వచ్చు కదా, అన్నీ పాపే ఇవ్వాలా, పాపే చేయాలా, నువ్వు ఒకటి హెల్ప్ చేయొచ్చు కదా అంటే ఈ ఒక్క హెల్ప్ చేసేసాడనమాట. సో అది మొత్తానికైతే బ్లాగ్ ఇదండి. సో వాళ్ళు వచ్చి పసుపు కుంకుమ ఇచ్చేసి వెళ్ళారు. ఇంకా వాళ్ళకి నేను టీ పెట్టించాను, తాగేసి జ్యూస్ తాగేసి ఆశీర్వదించేసి వెళ్ళిపోయారనమాట. ఇక్కడితో నా బ్లాగ్ కూడా ఎండ్ చేసేస్తున్నాను. ఇదండి వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూసి వెళ్ళిపోకుండా కామెంట్స్లో మీ సలహాలు